జమ్మూ కశ్మీర్ కోల్పోయిన రాష్ట్ర హోదాను తిరిగి ఇచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకొని జమ్మూ కాశ్మీర్ను అన్ని రకాలుగా అభివృద్ధి బాట పట్టించడమే మా లక్ష్యంగా పనిచేస్తామని లోక్సభలో విపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మూ కశ్మీర్ రాంబన్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయంతో కశ్మీరులు కోల్పోయిన వారి హక్కులను తిరిగి వారికి ఇస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ర్యాలీ నేపథ్యంలో జమ్మూ అండ్ కశ్మీర్ 2 జిల్లాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని అనాలోచితంగా ఒంటెత్తు పోకడలతో మోదీ సర్కార్ లాగేసుకుందని, దానిని పునరుద్ధరించి తీరుతానని రాహుల్ హామీ ఇచ్చారు. నరేంద్ర మోడీ తనను తాను ఓ దైవాంశ సంభూతుడిగా భావిస్తున్నారని, భారతీయ సమాజంలో తాను ఒక భాగమేనన్న వాస్తవాన్ని ఆయన ఒప్పుకోవడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన విజయంతో నరేంద్ర మోడీకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. గతంలో బీసీ కులగణన అసాధ్యమని ప్రకటించిన నరేంద్ర మోడీ ఇప్పుడు దానిపై మాట మార్చారని, దీనిపై ఆర్ఎస్ఎస్ కూడా తన మాట మార్చుకుందని గుర్తు చేశారు. ఆదివాసీలు, దళితులు, నిరుద్యోగులు, చిరు వ్యాపారులు, మైనారిటీలు వీరందరూ ఈ సమాజంలో భాగం కానట్లుగా మోడీ వ్యవహరిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. 1947లో దేశంలోని జమీందారుల పెత్తనాన్ని, రాజుల పాలన నుంచి విముక్తి చేసి ఆ అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బదిలీ చేసిందని, 1950 సంవత్సరంలో ఒక మంచి రాజ్యాంగాన్ని ఆవిష్కరించి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అందించిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కానీ నేడు ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనలో జమ్మూ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ పేరుతో ఒక రాజు పెత్తనం చెలాయిస్తున్నాడని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా 40 మంది స్టార్ క్యాంపైనర్లు ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 32 స్థానాల్లో, నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలకు చెరొక స్థానాన్ని ఎన్సీపీ వాటాలో కేటాయించగా మిగిలిన 5 స్థానాల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉంటుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించేసింది. ఈ కాంగ్రెస్ కూటమి సమాజ్వాదీ పార్టీ కూడా తమ పూర్తి మద్దతును ప్రకటించింది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో 3 దఫాలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగగా అక్టోబర్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఇండియా కూటమితో మారిన ఈక్వేషన్స్తో ప్రధాని నరేంద్ర మోడీకి ఇక గడ్డు కాలమే అని తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.